సో, ఋతుపవనాలు ఈ నెల 7న స్టార్ట్ అయితే ఇప్పటి వరకు గూడా తెలంగాణ వరకు వ్యాపించిన పరిస్థితి. సో, ఋతుపవనాలకు సంబంధించి మూవ్‌మెంట్ ఎట్లా ఉంది? మరోవైపు వాతావరణ శాఖ కూడా ఈ రోజు నుంచి వచ్చే 5 రోజుల వరకు భారీ వర్షాలని జెప్పేసి గూడా పెద్ద ఎత్తున సూచనలైతే ఇస్తుంది. సో, వర్షాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్‌పై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఏంటి భారీ వర్షాలని జెప్పేసి అప్డేట్స్ ఇస్తున్నారు. నిజంగా ఎక్కడెక్కడ ఉన్నాయి భారీ వర్షాలకు సంబంధించి ఏం జెప్తారు? ఈ నెల 6వ తారీఖున 8వ తారీఖున మనకి తెలంగాణలోకి ఋతుపవనాలు జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది. జనరల్‌గా మనకి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత 3-4 రోజులలో తెలంగాణలోని 33 జిల్లాలని కవర్ చేస్తూ ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈసారి మాన్సూన్‌లో మందకొడిగా ఉండడం మనం చూస్తున్నాము. మొదట 8వ తారీఖు నుంచి వచ్చిన తర్వాత ఒక 4, 5 రోజులకి హైదరాబాద్ వరకు వచ్చి, ఇంకా ఆ తర్వాత పెద్దగా ముందుకి కదలిక లేదు. చురుకుదనం లోపించింది. ఇంచుమించు 2 వారాలు అంటే 8వ తారీఖు నుంచి ఈరోజు 22వ తారీఖు వరకు మనకి తెలంగాణలోని అన్ని జిల్లాలు కవర్ అవ్వలేదు. దీనివల్ల గత 15 రోజులు బట్టి మనకి తెలంగాణలో భిన్న వాతావరణం మనం చూస్తున్నాము. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విపరీతమైన ఎండలు, అక్కడ హీట్ వేవ్, సివియర్ హీట్ వేవ్ అటువంటివున్నాయి. దక్షిణ తెలంగాణలో ఎక్కడి వరకైతే ఈ ఋతుపవనాలు వచ్చాయో ఇక్కడ కూడా పెద్దగా మాయిశ్చర్ లేదు. అయితే అవైలబుల్ మాయిశ్చరు ఈ హీట్ వల్ల మధ్యాహ్నం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి, ఈ ఉరుములు, మెరుపులు, జల్లులతోటి కొన్ని జిల్లాల్లో మనకి నల్గొండ, సూర్యాపేట, ఇటు ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, వికారాబాదు, సంగారెడ్డి, మన రంగారెడ్డి ఈ జిల్లాల్లో అయితే 5-7 సెంటీమీటర్ల వరకు 2, 3 రోజుల పాటు వర్షాలు పడాయి. నార్త్ తెలంగాణ అంతా పూర్తిగా హీట్ వేవ్ ఇదిలో ఉంది. అయితే నిన్నటి నుంచి మనకి ఈ ఋతుపవనాల కదలికలో కొంచెం చురుకుదనం వచ్చింది. ఈరోజు ఉదయానికి మనకి తెలంగాణలోని చాలా జిల్లాలను కవర్ చేస్తూ మనకి ఈ నిజామాబాద్ ప్రాంతం వరకు కూడా ఋతుపవనాలు వ్యాపించాయి. రేపటికి మనకి ఉత్తర తెలంగాణలో ఇప్పుడు ఆదిలాబాద్, కొమరంభీము, నిర్మల్, ఈ మంచిర్యాల ఇలా 4, 5 జిల్లాలు మాత్రమే ఇంకా కవర్ అవ్వాల్సింది. ఇవి కూడా రేపటికి కవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిణామాలతోటి మనకి ఈ మాయిశ్చర్ అనేది మనకి ఇప్పుడు రాష్ట్రం అంతా వ్యాపించడము, అలాగే మనకి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఒక ద్రోణి ఒకటి కిందన మన గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం వరకు ఒక ద్రోణి కూడా ఏర్పడింది. ఈ రెండిటి వల్ల మనకి రాగల 5 రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం మనకి ప్రస్తుతం ఫోర్‌కాస్ట్ చూపిస్తోంది. దీనికి తోడు కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన కూడా ఉంది. తదనుగుణంగా మనకు రాగల 5 రోజులకు కూడా అన్ని జిల్లాలకి వర్ష సూచన. కొన్ని జిల్లాలు యెల్లో అలర్ట్ పెట్టిన జిల్లాల్లో భారీ వర్షం అంటే 7-12 సెంటీమీటర్ల వరకు ఈ యెల్లో అలర్ట్ పెట్టిన జిల్లాల్లో వర్షం పడుతుందని ప్రస్తుతం మనం ఫోర్‌కాస్ట్ ఇవ్వడం సో, జరుగుతోంది. యెల్లో అలర్ట్‌కి సంబంధించి ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు ఇచ్చారు? ఋతుపవనాలకు సంబంధించి ఇప్పుడు మొత్తం తెలంగాణ అంతా వ్యాపించినట్టే అనుకోవచ్చా? మళ్ళీ ఏమన్నా ఎల్‌నినో ఎఫెక్ట్ సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఆందోళన అయింది ఇతని పరిస్థితి. సో, ఎల్‌నినో ఎఫెక్ట్ చేయబట్టేనా ఇంత జూన్ లాస్ట్ వీక్ వరకు వచ్చేసాం దాదాపు. సో, వర్షపాతం ఎట్లా ఉంది? దానికి సంబంధించి ఏం చెప్తారు? మనకి ఈ ఎల్‌నినో ఎఫెక్టు అట్లాగే మనకి మాన్సూన్‌కి అనుకూలించే మరొక 2, 3 పరిణామాలు ఈ మేడన్ జూలియన్ ఆసిలేషన్ అంటాము. హిందూ మహాసముద్రం మీదుగా వచ్చే గాలుల్ని పెంచే ఒక ఆసిలేషన్ ఉంటుంది. అది కూడా కొంచెం చురుకుదనం లోపించింది. అలాగే మనకి ఈ సొమాలి జెట్ అని ఒక జెట్ స్ట్రీమ్ ఒకటుంటుంది. దాని ద్వారా కూడా ఈ మాన్సూన్ చురుకుదనం పొందుతుంది. అది కూడా స్లోగా ఉంది. ఈ అన్ని పరిణామాల వల్ల మనకి మాన్సూన్ అనుకున్నట్టుగా గతంలో లాగా ముందుకు సాగట్లేదు. మామూలుగా జూన్ 22వ తారీఖు నాటికి ఇంచుమించు మధ్యప్రదేశ్‌లోని సగభాగం వరకు కూడా దాటి ఈ ఋతుపవనాలు వెళ్ళిపోవాల్సింది. ఇంకా తెలంగాణ ప్రాంతం కూడా పూర్తిగా కవర్ కాలేదు. రాగల 2, 3 రోజుల్లో మొత్తం ఇప్పుడు తెలంగాణలో ఇంచుమించు 4, 5 జిల్లాలు తప్పించి మిగిలినవన్నీ ఈరోజు ఉదయానికి కవర్ అయిపోవడం జరిగింది. రేపటికి పూర్తిగా తెలంగాణ అంతా కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇన్ని రోజులు మనకి ఈ స్తంభన వల్ల మనకి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇప్పటి వరకు యావరేజ్ వర్షపాతం అరౌండ్ 9 సెంటీమీటర్స్ వర్షపాతం పడాల్సి ఉండగా 6 సెంటీమీటర్స్ వర్షపాతమే పడి ఒక 30% వరకు మనకి లోటు ఉంది. అత్యధికంగా మనకి వరంగల్, హనుమకొండ జిల్లాలో 70% వరకు లోటు ఉంది. అయితే కొన్ని జిల్లాలు 1, 2 జిల్లాలు మటుకు కొద్దిగా ఎక్సెస్ ఉన్నాయి. మనకి నాగర్ కర్నూలు జిల్లాలో ఒక 20% వరకు ఎక్సెస్ చూపిస్తుంది. సో, భారీ వర్షాలకు సంబంధించి ఏం చెప్తారు? ఎలాంటి ఏ జిల్లాలకు యెల్లో అలర్ట్స్ ఇచ్చడం జరిగింది? మనం ఈరోజు చూసినట్టయితే మనం నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఇటు మహబూబాబాదు, అలాగే దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకి హెవీ రెయిన్ అలర్ట్ పెట్టడం జరిగింది. మన సిటీ ఈ ప్రాంతంలో కూడా ఈరోజు రాత్రి మోడరేట్ రెయిన్, అక్కడక్కడ కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. 5-7, 8 సెంటీమీటర్ల వరకు సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది.
మొత్తం మీద రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వర్షం పడే అవకాశం ఇంతవరకు ఈ మాన్సూన్ సీజన్ వచ్చిన తర్వాత మనకి రాలేదు. ఈ రాగల 4, 5 రోజుల్లో మటుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇంచుమించు మోడరేట్ అయినైనా సరే పడే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఇట్లా 4 రోజుల తర్వాత పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే రైతులు ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి. పొలం పనులు కూడా స్టార్ట్ చేసుకున్న పరిస్థితి. సో వర్షాలు మాత్రం దోబూచులాడుతున్నాయి. మరి 4 రోజుల తర్వాత ఎట్లా ఉండబోతుంది వర్షం సంబంధించి ఏం చెప్తారు? మనకి ప్రస్తుతం ఉన్న ఫోర్‌కాస్ట్ మోడల్స్ అన్నీ కూడా ఈ నెలాఖరు వరకు ఈ వర్షాలు కంటిన్యూ అయితాయని చూపిస్తున్నాయి. అయితే ఈ ఎల్‌నినో పీరియడ్‌లో ఏంటంటే మనకి కొంచెం అన్‌ప్రెడిక్టబిలిటీ ఈ ఫోర్‌కాస్ట్‌లో కూడా తేడాలు ఉండడం మనం చూస్తున్నాము. సో, మనము ఇప్పుడు రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే మనం ప్రస్తుతం రెయిన్‌ఫాల్ అలర్ట్ పెట్టాము. మోడల్స్ అన్నీ కూడా ఈ విధంగా సూచిస్తున్నాయి. సో, ఒక 2 రోజులు యాక్చువల్‌గా మనకి అనుకున్నంత వర్షపాతం పడుతోందా? మనం అనుకున్నట్టుగా మాన్సూన్ మూవ్ అయితుందా? చూసిన తర్వాత మనం మూడో రోజు, నాలుగో రోజున మళ్ళీ కరెక్ట్‌గా మనము సూచన ఇవ్వడం జరుగుతుంది. తదనుగుణంగా వారు ఈ పంట పనులు అవి ప్రారంభించొచ్చని తెలియజేయడం జరుగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎట్లా ఉంది? వర్షపాతం గత సంవత్సరంతోని జూన్‌లో చూసుకుంటే, మేలో చూసుకున్న వరకు చాలా వర్షాలు పడ్డ పరిస్థితి. ఈసారి కంప్లీట్ డ్రై ఉన్న సిట్యుయేషన్. సో ఎట్లా ఉండబోతుంది? గత సంవత్సరం మనకి మే నెలలో బాగా వర్షాలు పడిపోయి కూల్‌గా ఉంది. తర్వాత మనకి జూన్ నెలలో ఫస్ట్ వీక్‌లో వర్షాలు పడిన తర్వాత గత సంవత్సరం కూడా బ్రేక్ వచ్చింది. మనకి మాన్సూన్ తొందరగానే వచ్చేసింది. మొదటి వారం 10 రోజులు మనకి వర్షాలు పడినాయి. పడిన తర్వాత జూన్ రెండో వారం నుంచి ఇంచుమించు చివరి వారం వరకు చాలా రోజులు మనకి బ్రేక్ రావడం జరిగింది. ఆ బ్రేక్ సమయంలో ఇలాగే మళ్ళీ ఎండలు పెరిగి మళ్ళీ క్యుములోనింబస్ మేఘాల వల్ల సాయంత్రం సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, జల్లులు పడటం చూసాము. అయితే జూలై నెల నుంచి మళ్ళీ లాస్ట్ ఇయర్ అయితే మాన్సూన్ బాగా ఊపందుకుని జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మనకి మంచి వర్షాలు పడి లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనకి తెలంగాణలో పర్టిక్యులర్‌గా మన నార్మల్ రెయిన్‌ఫాల్ కంటే 30% అధికంగా మనకి రెయిన్స్ పడటం జరిగింది. మన సిటీ ప్రాంతంలో అయితే 35% అధిక వర్షపాతం మనకి నమోదైంది. సో ఈసారి ఎట్లా ఉండబోతుంది వర్షపాతంకి సంబంధించి? లాస్ట్ ఇయర్ ఎక్కువ వర్షపాతం పడింది. పడిన దానికంటే పడాల్సిన దానికంటే ఎక్కువ పడిందని చెప్తున్నారు. సో ఈసారి ఎల్‌నినో ఎఫెక్ట్ ఆల్రెడీ జూన్ మంత్ ఎండింగ్ వరకు వచ్చేసింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇంకో 3 నెలలు ఉంది మాన్సూన్‌కి సంబంధించి. ఎట్లా ఉండబోతుంది? మనకి ఈసారి మంత్లీ ఫోర్‌కాస్ట్‌లో జూన్ నెలలో వర్షపాతం మనకి తెలంగాణలో నార్మల్ కంటా ఎక్కువే ఉండే అవకాశం ఉందని వచ్చింది. అయితే ఇప్పటికి మనకి 30% లోటు ఉంది. లోటు ఉన్నప్పటికీ అయితే జూన్‌లో మనకి మామూలుగా పడాల్సిన వర్షపాతమే తక్కువ ఉంటుంది. ఎందుకంటే మొదటి 2 వారాలు మాన్సూన్ ఉండదు. మాన్సూన్ పురోగతి చెందడానికి 2 వారాల సమయం పడుతుంది కాబట్టి మిగిలిన 2 వారాల్లో పడిన వర్షమే మనం ఇంచుమించుగా లెక్క అవుతుంది. ఆ రకంగా మనకి యావరేజ్ వర్షపాతమే తక్కువ ఉంటుంది. మనకి ఇప్పటివరకు పడాల్సిన వర్షపాతం 9 సెంటీమీటర్లు కాగా 6 సెంటీమీటర్లు పడింది. రాగల 5, 6 రోజులు కనుక విస్తృతంగా వర్షం పడినట్టయితే ఈ 30% లోటు ఈజీగా మనకి పూడిపోయి ఎక్సెస్ కూడా చూపించే అవకాశం ఉంటుంది. అయితే జూన్ నెల పరంగా మనకి పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ ఫర్దర్‌గా మనకి అవసరమైన నెలలు జూలై, ఆగస్టు నెలల్లో ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల మనకి వర్షపాతం తగ్గే సూచనలయితే డెఫినిట్‌గా ఉంటాయి. అయితే తెలంగాణలో మనం మొదటి నుంచి చెప్తున్నట్టు కొంత భిన్న వాతావరణం ఉండి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో 30% వరకు లోటు, సెంట్రల్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణలో 20-30% ఎక్సెస్ చూపిస్తుంది. సో, ఓవరాల్‌గా మనం ఫిగర్స్ చూసుకున్నట్టయితే నార్మల్ రావచ్చు. కానీ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ ఎల్‌నినో సమయంలో ఈ నెల వర్షపాతం మనకి 20 సెంటీమీటర్లు పడాలి అంటే ఆ 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ రావచ్చు. కానీ అది డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. ఒక 4, 5 రోజులు భారీ వర్షాలు పడిపోయి మనకు కావాల్సిన ఫిగర్ వచ్చేసి మనం ఓకే నార్మల్ అనుకుంటాం. కానీ ఇది డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోతే 4 రోజుల్లో నెలంతా పడాల్సిన వర్షం పడినట్టయితే అది ఎవరికీ ఉపయోగపడదు. అది రన్ ఆఫ్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఈ పడిన వర్షాన్ని ప్రతి వారు కూడా జాగ్రత్త చేసుకోవాలి. ఈ పంట పొలాల్లో కూడా ఒక కుంట లాంటిది తవ్వుకొని రాగల 5, 6 రోజులు మనం భారీ వర్ష సూచన చేస్తున్నాం కాబట్టి ఈ నీరు ఎక్సెస్ నీరని బయటకి బోదెల ద్వారా వదిలేయకుండా పంటలోనే ఒక కుంట తవ్వుకొని అందులో నిల్వ చేసుకోవడము. అదే ఇళ్లల్లో కూడా ఈ నీటిని వారి ఆవరణలో టెర్రస్ మీద పడిన నీటిని దాన్ని ఒక సంపులోకి మళ్లించుకోవడము, లేతే ఒక ఇంకుడు గుంతలోకి మళ్లించుకోవడము చేసుకున్నట్టయితే రాగల గడ్డు కాలంలో ఈ నిల్వ చేసుకున్న నీరు కొంతవరకు ఉపయోగపడుతుంది. ఈ చర్యలనేవి అందరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందున్న పరిస్థితులైతే కొంచెం గడ్డుగానే ఉంటాయి. సో ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇప్పటికి కూడా దాదాపు బయటికెళ్తే చర్మం మండుతున్న పరిస్థితి. హీట్ వేవ్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో మీరు అలర్ట్స్ కూడా ఇస్తున్న పరిస్థితి. సో తగ్గిపోతాయి ఉష్ణోగ్రతకు సంబంధించి రేపు నుంచి? మనకి ఈ ఉష్ణోగ్రతలు ఇలా కొనసాగడానికి మాన్సూన్ పురోగతి లేకపోవడమే కారణం. మాన్సూన్ పురోగతి ఉండి మనకి థిక్‌గా క్లౌడింగ్ వచ్చేసినట్టయితే యాక్చువల్‌గా మనకి జూన్ కూడా సమ్మర్ మంతే. అయినప్పటికీ ఎవ్రీ ఇయర్ మనకి ఫస్ట్ వీక్‌లో మాన్సూన్ ప్రవేశించి
మనకి బాగా క్లౌడింగ్ వచ్చేస్తుంది. ఈసారి మాన్సూన్ పురోగతిలోనూ లోపం ఉంది. వెనకాల ఉన్న మాయిశ్చర్ కూడా తక్కువ ఉండటం వల్ల అంత క్లౌడింగ్ కూడా లేదు. దీనివల్ల ఉష్ణోగ్రతలైతే కొనసాగుతున్నాయి. అయితే రాగల 5, 6 రోజులు మనకి విస్తృతంగా వర్షాలు పడిన వర్షాలు కూడా కంటిన్యూయస్‌గా పడాలి. ఒకరోజు 5 సెంటీమీటర్లు పడి మళ్ళీ మొన్నాడు ఎండ కాసినట్టయితే ఈ హీట్ తగ్గదు. ఇది ఎందుకంటే మనం మే నెల అంతా కూడా చాలా భారీ టెంపరేచర్లు 40-46 డిగ్రీల టెంపరేచర్లు అనేక రోజుల పాటు కొనసాగడం చూసాం కాబట్టి, ఒక 4, 5 రోజులు కంటిన్యూయస్‌గా రెయిన్ పడి మళ్ళీ క్లౌడింగ్ వచ్చినట్టయితే టెంపరేచర్‌లు ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 5, 6 డిగ్రీల వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం అలాంటి ఫోర్‌కాస్ట్ సూచిస్తోంది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి మనకి మెయిన్‌గా టెంపరేచర్‌లు అయితే తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాం. సో పర్టికులర్‌గా సిటీకి సంబంధించి జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎట్లా ఉండబోతుంది 5 రోజులకు సంబంధించి? జీహెచ్ఎంసీ పరిధిలో మనకి మొన్న రాత్రి చాలా ప్రాంతాల్లో 2-4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. దానివల్ల నిన్న టెంపరేచర్లు అయితే మనకి చాలా తగ్గిపోయి 32 డిగ్రీలే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ ఎండగాసి ప్రస్తుతం మనకి 36 డిగ్రీల వరకు ఈరోజు మాక్సిమం రికార్డ్ అయింది. ఈరోజు రాత్రి మనము సిటీ వ్యాప్తంగా కూడా మంచి రెయిన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఈ టెంపరేచర్స్ కొంచెం తగ్గి మనకు కూడా రాగల 4, 5 రోజులు సిటీలో కూడా అడపాదడపా వర్షాలున్నాయి. ఐదో రోజున మళ్ళీ భారీ వర్ష సూచన ఉంది సిటీలో. సో, సిటీలో కూడా టెంపరేచర్స్ కూడా తగ్గి వర్షపాతం కూడా పడే అవకాశం ఉంది. అయితే ఈ వర్షపు నీటిని వీలైనంత వరకు ప్రతివారు కూడా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే తర్వాత వచ్చే ఇబ్బందులకి దీనికి ద్వారా కొంతవరకైనా పరిష్కారం లభిస్తుంది. చూస్తున్నాం కదా! ఖచ్చితంగా వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పర్టిక్యులర్‌గా ఏదైతే ఇటు జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి ఇట్లా ఉత్తర తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా యెల్లో అలర్ట్స్ కూడా ఇస్తున్నారు. సో పర్టిక్యులర్‌గా హైదరాబాద్ సంబంధించి కూడా 5 రోజుల్లో వర్షాలు బాగానే కురుస్తాయి. ఎందుకంటే ఈ నెలలో 9వ తారీఖు హైదరాబాద్‌లో కురిసిన వర్షం చాలా డ్యామేజ్ చేసింది. చాలా వరకు నగరవాసులను ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇప్పటికే ఈరోజు వర్షం కురుస్తుందన్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే ఏదైతే ఐటీ సెక్టార్‌లో ఉద్యోగులకు కూడా ఒక నోటీస్ పంపించడం జరిగింది. సో ఉన్నవాళ్ళు జల్దీగా ఇంటికెళ్ళాలి. సంబంధించి ఆఫీసు పనులు జల్దీ ముగించుకొని ఇంటికెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే ఐటీ సెక్టార్‌లో కూడా ఉద్యోగులకు పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. సో రైతులకు సంబంధించి కూడా ముఖ్యంగా సూచనలు ఇస్తున్నాం. ఇంకా 2, 3 రోజులు వర్షాలను చూసిన తర్వాత ఒక అబ్జర్వేషన్‌కి క్లారిటీకి వచ్చిన తర్వాత పొలం పనులకు సంబంధించి ఇప్పటికే అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా మేము ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాం. సో వాళ్ళకు కూడా రైతులకు కూడా ముఖ్యంగా చెప్పేదేంటంటే వచ్చిన నీళ్లను ఖచ్చితంగా కుంటలో గానీ లేకపోతే దగ్గరలో ఉన్న పొలం దగ్గర ఉన్న ఏదైనా ఒక బావిలాగా చేసుకొని దాంట్లో నీళ్లు స్టోరేజ్ చేసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఇప్పటికే జూన్ అయిపోయింది. జూలై, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు కూడా ఎల్‌నినో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఇప్పటికే వర్షపాతం చాలా తక్కువ ఉంది కాబట్టి సో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి ఇటు సిటీలో కూడా ఉన్న వర్షపు నీటిని జాగ్రత్తగా సంపుల్లో వాడుకోవాలని చెప్పేసి వచ్చే రోజులు చాలా గడ్డుకాలం ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.